సంచలనంగా మారిన గాదే సాయి కృష్ణ అదృశ్యం కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా జరుగుతోంది. అసలు సాయి కృష్ణ ఎక్కడికి వెళ్లాడు, ఏం జరిగింది అనే మిస్టరీని ఛేదించేందుకు ఉన్నతాధికారులు అన్ని కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని డిజిటల్ ఆధారాల సేకరణతో పాటు శ్మశాన వాటిక సిబ్బందిని విచారించడం, ఫిర్యాదుదారులు సిబ్బంది నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేయడంతో రెండో రోజు దర్యాప్తు స్పీడప్ అయింది. ఈ కేసులో అసలు విచారణ ఏ విధంగా సాగుతోంది, అధికారులు సేకరిస్తున్న కీలక ఆధారాలేంటి? విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గాదే సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. సాయి కృష్ణ అదృశ్యం వెనుకున్న మిస్టరీని ఛేదించేందుకు ఉన్నతాధికారులు రంగంలో దిగారు. విచారణాధికారి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ స్వయంగా విజయవాడ చేరుకుని విచారణను వేగవంతం చేశారు. ముందుగా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు నుంచి వివరాలు సేకరించారు. ఆ తర్వాత నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చేరుకుని సిబ్బందిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ కేసులో డిజిటల్ ఆధారాలు అత్యంత కీలకంగా మారాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోపల బయట ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల హార్డ్ డిస్క్, డీవీఆర్, ఎన్వీఆర్ పరికరాలను ఫోరెన్సిక్ సైబర్ విశ్లేషణ బృందం సీజ్ చేసింది. విచారణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఈ డిజిటల్ లూప్ హోల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. సాయి కృష్ణన్ చంపేసి శవాన్ని మాయం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని బృందం విజయవాడ కృష్ణలంకలోని స్వర్గపురి శ్మశానవాటిక పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. స్వర్గపురి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో పాటు అక్కడి ఎలక్ట్రిక్ క్రిమేషన్ ఆపరేటర్ భాష, ఇతర సిబ్బంది నుంచి కీలక వివరాలు సేకరించారు. ఈ మధ్యకాలంలో స్వర్గపురిలో ఏవైనా అనాథ శవాలను ఖననం లేదా దహనం చేశారా, ఒకవేళ చేస్తే నిబంధనలు పాటించారా అనే కోణంలో ఆరా తీశారు. ఇందులో భాగంగా మే 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో 2 గుర్తు తెలియని మృతదేహాలను అక్కడికి తీసుకొచ్చినట్టు తేలింది. సాధారణంగా సాయంత్రం 6 గంటల తర్వాత మృతదేహాలను శ్మశాన వాటికలోకి రానివ్వరు. కానీ స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చెప్పడంతో సిబ్బంది ఆ 2 మృతదేహాలను రాత్రికి స్వర్గపురి మార్చురీలో ఉంచినట్లు దర్యాప్తులో తేలింది. ఆ మరుసటి రోజు అంటే మే 24న ఆ 2 మృతదేహాలను ఖననం చేసినట్లు రికార్డుల ద్వారా నిర్ధారణ అయింది. అయితే ఖననం చేసిన 2 మృతదేహాలు 40 ఏళ్లకు పైబడిన వారుగా రికార్డ్స్ లో నమోదై ఉంది. 23 ఏళ్ల వయసున్న సాయి కృష్ణను అక్కడ దహనం చేసినట్లు ఎలాంటి ఆధారాలు గానీ రికార్డులు కానీ నమోదు కాలేదు. అసలు సాయి కృష్ణను ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి విజయవాడకు ఎప్పుడు తీసుకొచ్చారనే దానిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. పెండింగ్ లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను అమలు చేసేందుకే సిబ్బందిని పంపించినట్లు టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతా కుమారి వివరించినట్లు తెలుస్తోంది. ఏసీపీ దైవప్రసాద్, టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతా కుమారి, ఎస్ఐ నవీన్ కుమార్, కానిస్టేబుళ్లు మురళీకృష్ణ, రాంబాబు సహా 8 మందిని ప్రశ్నించి వారి వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. మార్కాపురం నుంచి సాయి కృష్ణను ఎప్పుడు తెచ్చారు, ఎవరికి అప్పగించారు అనే విషయాలపై ఆరా తీశారు. అటు బాధితుడి కుటుంబ సభ్యులైన తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, పిన్ని కనకదుర్గల్ను కూడా విచారణ బృందం శుక్రవారం ఉదయమే కలిసి స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది. పోలీస్ లాకప్ డెత్ జరిగిందా లేక దీని వెనుక మరేదైనా మిస్టరీ ఉందా అన్నది ఫోరెన్సిక్ నివేదిక, పోలీసుల తుది విచారణలో తేలాల్సి ఉంది.